అన్న సమయంలో ఏమని మాట్లాడుతుంది? నా కుమార్తెలేరా అంటుంది. ఎవరు చెప్పండి? నయోమి తన యొక్క కోడళ్ళతో ఏమి చెప్పండి? కుమార్తెలేరా అంటుంది. ఎవరైనా అత్తగారు కోడలను కుమార్తెలు అంటారా? మరి బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. మీకు ఇంగ్లీష్ లాజిక్ చెప్తాను చూడండి. కోడలను ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కోడలను ఏమంటారా? డాటర్ ఇన్ లా అంటారు. అత్తగారిని ఏమంటారు? మదర్ ఇన్ లా అంటారు. ఓకేనా? అంటే లా ప్రకారం మదర్ అన్నమాట అత్తగారు. మీకు అర్థమైందా? డాటర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి చెప్పండి? లా ప్రకారము డాటర్ కుమార్తె అని అర్థం. మీకు అర్థమైంది ఇంగ్లీష్ పదం ఎంత బాగుందో? మదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి? అత్తగారు. కానీ ఇంగ్లీష్లో అర్థం చేసుకుంటే ఏమని చెప్పండి? మదర్ ఇన్ లా. లా ప్రకారము అత్తగారు, తల్లి అని అర్థం. ఎంత చక్కగా ఉందో ఇంగ్లీషు. తర్వాత ఇప్పుడు డాటర్ ఇన్ లా అంటే అర్థం ఏంటి చెప్పండి? డాటర్ అంటే ఇంగ్లీష్ అర్థం ఏంటి? కోడలని అర్థం. కానీ సరిగ్గా మనం అర్థం చేసుకుంటే లా ప్రకారం ఆమె డాటరు అంటే ఏంటి? కుమార్తె. ఆమె కోడలు కాదు. ప్రతి అత్తగారు తన కోడలని కుమార్తెగా చూస్తే, ప్రతి కోడలు తన అత్తగారిని తల్లిగా చూస్తే అదన్నీ జీవితము ధన్యమైపోద్ది. అదే రూతు గ్రంథం. కానీ అలా చూస్తున్నారా? కదండి, అలా ఉండరు ఎవరు. అత్తగారు కోళ్ళ అలా ఇప్పుడు కూడా ఉండరు. మనం కాదు, మన దేశంలో కాదు, మన ప్రపంచంలో అత్త కోళ్ళ అనేది చాలా, అసలు అత్త కోళ్ళకి బొగ్గుమంటే పెట్రోల్ లేకపోయినా బొగ్గుమంటుంది. పచ్చగడ్డి వేసినా కూడా మండిద్ది, పచ్చగడ్డి వేసినా కూడా మండిద్ది. కానీ ఇక్కడ వీరు ఎలా ఉన్నారు చెప్పండి? నా కుమార్తెలేరా అంటుంది. ఎవరు? ఒక అత్తగారు తన కోడలను ఏమంటుంది చెప్పండి? ఏమై వసే హిటాడ్లా కదండి, అలా పిలవలేదు. కుమార్తెలారా. ఎంత చక్కగా పిలిచిందండి అత్తగారు. కోళ్ళు కూడా అలాగే ఉన్నారు, కోళ్ళు కూడా అలాగే పిలిచారులేండి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు అత్తగారు ఎలా పిలిచి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన సంఘంలో కానీ ఇంకా ఎవరైనా సరే స్త్రీలు ఎప్పుడైనా సరే చెప్పండి, నేటి కుమార్తెలు ఎవరు చెప్పండి? రేపటి కోడళ్ళు, రేపటి కోడళ్ళే ఎల్లుండి అత్తగారులు. మీరు అన్నాను బాగా. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు కుమార్తెలుగా ఎలా ఉండాలి, కోడలుగా ఎలా ఉండాలి, అత్తగారుగా ఎలా ఉండాలి అనే విషయము రూతు గ్రంథంలో బాగా చదివితే మీకు అర్థమవుద్ది. సరే, నేను ఎలాగో బాధపడుతున్నాను, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఇక నాకు కదండి ఇప్పుడు పిల్లలకు అనేటువంటి అవకాశం లేదు, కానీ మీరు మాత్రము కదండి యవన వయసులో ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి వివాహం చేసుకోండి అని చెప్పిందే కానీ కోళ్ళ గారు మాత్రం ఏం చెప్పిందో చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పింది చూద్దామా? చదవండమ్మా 12వ వచనం. 11వ వచనం